సరే అటు అమ్మా రామాడు రామ్మ వెంకట చౌదరి గారు దగ్గర దేనికంటే ఆయన ఇప్పుడు వచ్చింది మళ్ళీ మాకెవరు మీరు ఇంకోళ్ళు తీసుకెళ్ళేవద్దు మీరు కట్టుకుంటారనే వెంకయ్య గారు అమ్మగారు ఇద్దరు కలిసి వాళ్ళు ఎంత ఇబ్బంది అయినా కష్టమైనా సరే తీసుకొస్తారు తీసుకెళ్ళి ఇంకో వాళ్ళకి ఇవ్వటం ఇంకో రకమైన ఇప్పుడు చేయండి మాకు కూడా తర్వాత యావన మంది భక్తులకు మంగళాకరమైన మంగళగిరి క్షేత్రములో లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ సంస్థ అయిన మన పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మొన్న స్వామివారికి రథము అవి చేసి ఉన్నాం. దాని సందర్భంగా స్వామివారి కృప అందరికీ ఉండాలని ఒక 150 మందికి చీరలు పంచుతూ ఈరోజు పలహారం కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ ఒక్క కార్యక్రమానికి మా ఎమ్మటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి వారు దామర్ల వెంకటేశ్వరరావు గారు, అట్నే ఆలయ ట్రస్టు బోర్డు నెంబరు రంగారెడ్డి గారు, అలానే ఈవో పానకాలరావు గారు, అలానే మన అచ్యుత స్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమం బాగున్నది చెయ్యండి అని నన్ను ప్రోత్సహించినందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా నా ఒక్క వందనాలు ఉండాలని, అందరూ కూడా ఆ ఒక్క స్వామి 7 గంటల వారి అందరికీ కలగాలని, మంగళాత్మక క్షేత్రము మంచి అభివృద్ధి చెందాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః. గత కొన్ని సంవత్సరాల మన వడ్లమూడి వెంకయ్య చౌదరి గారి వారి యొక్క దంపతులు వారి కుమారుల ప్రోత్సాహంతో ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి శ్రీ 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 నరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో బ్రహ్మోత్సవాల్లో, ముక్కోటి ఉత్సవాల్లో అనేక స్వీట్లు పంచుతూ భక్తులకి వస్త్రాలు పంచుతూ పళ్ళు అనేక సంవత్సరాల నుంచి వారు చేసే సేవ గమనీయంగా ఉంటుంది. వారు ఎవరైనా పేదలంటే ఇష్టపడే వెంకయ్య చౌదరి గారి మనసు అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కూడా స్వామివారి యొక్క ఊరేగింపుకి రథోత్సవంకి ఆ రథం కూడా చేపించి 3 లక్షల రూపాయలతో విరాళంతో చేపించి వారి యొక్క సొంత ఖర్చులతో ఎంతో వైభవంగా చేసి అందరినీ చూడవలసిందిగా కోరుతున్నాను. ఈసారి